ఘనంగా తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో ఎయిర్ షో నిర్వహించనున్నారు. కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో వైమానిక విన్యాసాలు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో ఎయిర్ షో నిర్వహించనున్నారు. కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో వైమానిక విన్యాసాలు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు. లక్ష్మీ దుర్గా ఏడాది పాలన పూర్తి చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారు గత 26 రోజులుగా ప్రజా పరిపాలన విజయోత్సవాలను నిర్వహిస్తా ఉంది. శాఖల వారీగా ప్రగతి నివేదికలను సమర్పిస్తా ఉంది. ఇక అందులో భాగంగా నిన్న, ఇవాళ, రేపు 3 రోజుల పాటు ముగింపు వేడుకల్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. అందులో భాగంగా నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ లో ఘనంగా ఈ వేడుకల్ని జరిపిస్తా ఉంది. నిన్న కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ చుట్టూ 150 స్టాళ్లను ఏర్పాటు చేసి ఘనంగా ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ లో ఈ రోజు కూడా అంతే ఘనంగా, అంతే వైభవోపేతంగా 2వ రోజు ముగింపు వేడుకల్ని కూడా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు గంట సేపు వైమానిక దళ విన్యాసాలు, ఎయిర్ షో నిర్వహిస్తా ఉన్నారు. కెప్టెన్ దాశరథి నేతృత్వంలో ఈ విన్యాసాలని నిర్వహించబోతా ఉన్నారు. ట్యాంక్ బండ్ మీద 8 ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రత్యేకంగా విన్యాసాలు చేయబోతా ఉన్నాయి. సో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు అవుతున్నారు. దాంతో పాటుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలని సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించబోతా ఉన్నారు. అందుకోసము ట్యాంక్ బండ్ పైన, నెక్లెస్ రోడ్డు పైన, అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రత్యేక వేదికల్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రము 5 నుంచి 6 గంటల వరకు వడ్డే శంకర్ టీం నేతృత్వంలో పాటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదే విధంగా 6 నుంచి 7 గంటల వరకు, 6 గంటల 45 నిమిషాల వరకు నీల అండ్ టీమ్ తోటి బోనాలు, కోలాటం ప్రదర్శన ఉంది. ఆ తర్వాత మోహిని అట్టం, భరతనాట్యం, అదేవిధంగా థియేటర్ స్కిట్స్ ప్రదర్శన కూడా ఉంది. ఇవన్నీ కూడా 8 గంటల వరకు, 6 నుంచి 8 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత 8 నుంచి 9 గంటల వరకు 1 గంట సేపు మాత్రము సినీ సంగీత గాయకులు రాహుల్ సిప్లిగంజ్ చేత మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఉంది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ నర్సింగరావు.